వచ్చాము అండ్ ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ఫుల్ ఉంది. వేరే గ్రూప్ రైడర్స్ కూడా వచ్చున్నారు ఇక్కడికి. అండ్ అది అక్కడ హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ట్రిప్లో డే 8 అండ్ నిన్న మేము హాన్లేలో స్టే చేసాము అండ్ ఈరోజు కూడా మేము హాన్లేలోనే స్టే చేస్తున్నాము. జస్ట్ ఈరోజు మేము హాన్లే టు ఉమ్లింగ్లా వెళ్ళి ఏదైతే 19,000 లైక్ హైట్లో ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ చూసేసి ఇంకొన్ని ప్లేసెస్ నార్మల్గా తిరిగేసి దెన్ రిటర్న్ బ్యాక్ టు హాన్లే వచ్చేస్తాం. అండ్ దెన్ రేపు హాన్లే టు లే స్టార్ట్ అవుతాం అండ్ రేపు మా ట్రిప్ లైక్ ఎండ్ అయిపోతుంది అనమాట. రేపు లాస్ట్ డే అండ్ రేపు మేము అరౌండ్ ఈవినింగ్ 3:30 వరకు లేలో రీచ్ అయిపోతాము. సో ఇంకా రెడీ అవ్వలేదు ఎవరు, ఎందుకంటే ఇక్కడ ఈరోజు ప్యాకింగ్ ఏం లేదు, జస్ట్ వెళ్ళి రావడమే అని చెప్పేసి ఒక 10-10:30 కల్లా అందరం స్టార్ట్ అవుతాము. అండ్ ఈరోజు నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే 19,000 ఫీట్ కదా. 16,000లో నాకేం అవ్వలేదు, బ్రీతింగ్ ఇష్యూ ఏం రాలేదు. సో 19,000లో కూడా ఏం అవ్వదు అని నేను అనుకుంటున్నాను. నేను డైమాక్సిన్ తీసుకోవట్లేదు, నా దగ్గర క్యాంఫర్ ఆయిల్ ఉంది, అదే హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ అక్కడ మేము ఎక్కువసేపు ఏం స్టే చేయము, ఒక 10-15 మినిట్స్ ఉండి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము, వేరే ప్లేసెస్కి వెళ్తాము. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. పైన కనిపిస్తుంది నాసా అబ్జర్వేటివ్ అండ్ ఇది హాన్లేలో చాలా ఫేమస్ అంట. అది కంట్రోల్ బెంగళూరు నుంచి అవుతుంది. మేము ఇప్పుడు ఫస్ట్ స్టాప్ దగ్గర ఆగాము, చిన్న బ్రేక్ మిడిల్ తీసుకున్నాము అండ్ దెన్ ఇది సెకండ్ బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి నుర్బుల్లా టాప్ అండ్ వెనకాల ఉంది. సో ఉమ్లింగ్లా వెళ్ళడానికి ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ వ్యూ బాగుంది, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఐస్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ అన్ని వీడియోలో నేను వ్యూ ఆసమ్ చెప్పి అలసిపోయాను. బట్ నిజంగా ఎక్కడ చూసినా వ్యూ అయితే చాలా ఆసమ్గా ఉంది. ఇంకొక 22 కిలోమీటర్స్లో మేము ఉమ్లింగ్లా రీచ్ అయిపోతాము. ఈ ట్రిప్లో అన్నిటికంటే బెటర్ మూమెంట్ లైక్ ఉమ్లింగ్లా వెళ్ళాలి అని. అండ్ ఆయన కూడా లదాఖ్ 3 times వచ్చారు, బట్ ఉమ్లింగ్లా ఇప్పటిదాకా వెళ్ళలేదు.
ఎక్సైటెడ్ బట్ లిటిల్ బిట్ నర్వస్. ఇప్పటిదాకా మేము ఆల్రెడీ లైక్ 17,000 పైననే ఉన్నాము. ఇంకా ఉమ్లింగ్లో 19,000 ఇందులో ఉంది. సో ఇప్పటిదాకా అయితే ఓకే. అండ్ నా యూకలిప్టస్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 15-20 మినిట్స్లో, ఐ హోప్ 20-25 మినిట్స్లో మేము ఉమ్లింగ్లో రీచ్ అయిపోతాము. ఫైనలీ 40 మినిట్స్ అయిన తర్వాత మేము ఉమ్లింగ్లా రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ఫుల్ ఉంది. వేరే గ్రూప్ రైడర్స్ కూడా వచ్చున్నారు ఇక్కడికి. అండ్ అది అక్కడ బోర్డు ఉంది. मुझे जोड़ने के साथ लेना है। इधर वो टेंपल प्लीज प्लीज उसको दे दो. మాది ఉమ్లింగ్లో అయిపోయింది. అండ్ మేము ఇక్కడ కింద ఆగేసి లంచ్ కూడా చేసేసాము. అండ్ ఇప్పుడు మేము రిటర్న్ మా హోటల్కి వెళ్తున్నాము. అండ్ అక్కడ కొంచెము రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఒకవేళ కుదిరితే అక్కడ ఒక లేక్ ఉంది, అక్కడికి వెళ్తాము. బట్ ఇప్పుడైతే ఇంకొక 1.5 hour పడుతుంది మాకు హోటల్లో రీచ్ అవ్వడానికి. అండ్ నా హెల్త్ కూడా చాలా బాగుంది, నాకేం అనిపించలేదు అనీజీగా అలా ఏం లేదు. నేను జస్ట్ క్యాంపర్ ఆయిల్ ఇప్పుడు టైం 4 అవుతుంది అండ్ మేము హోటల్లో రీచ్ అయిపోయాము. రైడింగ్ అయితే ఆసమ్ ఉండే, మజా వచ్చేసింది. బట్ ఫేస్ అంతా ఫుల్ డస్ట్, ఎందుకంటే ఆఫ్ రోడింగే చేసాము ఈరోజు. అండ్ ఫుల్ డస్ట్ ఎగుతుంది. బట్ చాలా చాలా మంచిగా అనిపించింది రైడ్. ఫుల్ అడ్వెంచరస్ రైడ్ అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒకవేళ కుదిరితే బయటకి ఇక్కడికైనా వెళ్తాము, ఆరెల్స్ ఇక్కడే చిల్ అవుతాము. బట్ రేపు మా లాస్ట్ డే, నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చెప్పేశాను. బట్ ఈ 9 days నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నిన్న నేను ఉమ్లింగ్లా కొంచెం భయపడ్డాను, బట్ అంత ఏం కాలేదు, మంచిగానే అయిపోయింది. అండ్ రిటర్న్ కూడా లైక్ ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా, ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా అందరూ బాగానే రిటర్న్ అయిపోయారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రెష్ అప్ అయి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు మేబీ, ఐ థింక్.